అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏ పేపర్లు చూసినా కూడా లేదా ప్రస్తుత రాజకీయం చూస్తే వీడిని వాడి తిట్టడం, వాడిని వీడి తిట్టడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పకనే చెప్పచ్చు. ఇదే కోవలో సరికొత్త అప్డేట్ అభివృద్ధికి సంబంధించి నూతన కంపెనీలు ఏమైనా వస్తున్నాయా, వస్తే అవి ఎక్కడ వస్తున్నాయి, వీటికి సంబంధించిన సరికొత్త అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఉన్నట్టు చెప్పడమే నా ఉద్దేశం. కేవలం వివరించడం మాత్రమే, వర్ణించడం అనేది నా భావన కాదు. అందులో భాగంగా స్ట్రైట్ మ్యాటర్కి వస్తున్నాను. కూటమి సర్కారు విధానాలతో పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాలపై పారిశ్రామికవేత్తల చూపు అంట. నేను చెప్పిన దాంట్లో ఇది ఒక కొత్త అప్డేట్. విశాఖ మరియు అనకాపల్లిలో సరికొత్త కంపెనీలు వస్తున్నాయంట. ఈ విషయం నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఏదో వాడిని వీడి తిట్టడం, వీడిని తిట్టడం, కాంట్రవర్సీ చేసి దాన్ని ఏదో వ్యూస్ పెంచుకోవాలి అట్లా తాపత్రం అయితే నాకు లేదు. నేను చెప్పే ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయం పైన కొత్తగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, లేదా అక్కడ అనకాపల్లి, విశాఖపట్నం సరిహద్దుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగాల వైపు ఆడబడే కంపెనీలు యొక్క అప్డేట్ తెలుసుకొని ఉద్యోగాలు వచ్చి రాకుండా అప్లై చేస్తారనేది నా భావన. అందుకు సూక్ష్మంగా ఏముందో విషయం అయితే నేను చెప్తాను. వైకాపా పాలనలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అసలే లేవు. రాయితీలు ఎగ్గొట్టేశారు. మౌలిక వసతుల కల్పన విషయం పట్టించుకోలేదు. వాటాల కోసం వేధింపులకు పాల్పడ్డారు. గత 5 ఏళ్ళు పారిశ్రామికాభివృద్ధి కుంటుపడింది. కొత్త కంపెనీలు రాకపోగా పాత యూనిట్లు కూడా విస్తరణకు నోచుకోలేకపోయాయి. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే ముందు అశోక్ లేలాండ్ అనే కంపెనీని ఆంధ్రప్రదేశ్లో స్థాపింపజేసి వాళ్ళకి ఒక అనేక రాయితీలు ఇచ్చి, ఎందుకంటే 10 ఉద్యోగాలు వస్తే మన రాష్ట్ర యువత బాగుపడతారనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీకి అయితే వాళ్ళు అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే స్థలం ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 80% కంపెనీ ఇంకా బిగిన్ చేస్తున్నారు. కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అందరికీ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ బిగిన్ చేస్తారు అనుకునే సమయంలో అనుకోకుండా ఎలక్షన్స్ రావడం, టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే అన్న చందాన ఆగిపోయినది. ఏది అశోక్ లేలాండ్ అనే కంపెనీ. ఇదే లైన్లో చూస్తే లులు మాల్ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టే వచ్చి అటు వెళ్ళిపోయింది. ఇలా మనం చాలా చూసాం. ఏది వైకాపా ప్రభుత్వంలో అనేక కంపెనీలు ఇక్కడికి రావాల్సి ఉండగా పూర్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి వల్ల, కానీ వైకాపా ప్రభుత్వం రావడంతోనే ఈ యొక్క కంపెనీలు ఎక్కడ అటు తమిళనాడు, ఇటు తెలంగాణ, అటు కర్ణాటక గెలిపినాయి. అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అన్నారు, ఆంధ్రప్రదేశ్కి పోతే ఎవడైనా కంపెనీలు పోతారా, ఇక్కడ మా రోడ్లు చూడండి ఎట్లున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పరిశ్రమలు వెళ్ళాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు కనీసం ఉండాలా, అక్కడ ఏ మౌలిక సదుపాయాలు లేవు అని బహిరంగంగానే చాలాసార్లు వ్యాఖ్యలు చేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అని. సరే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. రకరకాల కంపెనీలు, లూలు మాల్ వస్తుంది, టీసీఎస్లో 20,000 ఉద్యోగాలు, మరి టీసీఎస్కి సంబంధించే దాదాపు 20 హోటల్స్, స్టార్ హోటల్స్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ హోటల్ అనేది పెడితే దగ్గరలో ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి చిన్న తరహా కిరాణా కొట్టు వాళ్ళు అనేక రకాలుగా ఏది దాని చుట్టూరు చిన్న ఈ యొక్క వసతి ఉండేదానికి లాడ్జీలు ఏర్పడతాయి. సో అభివృద్ధి అనేది చకచక దాని అంతటికి అది వృద్ధి చెందుతూ పోతుంది. ఇదే ఏది మనం ఎప్పుడైనా అక్కడ కంపెనీలు పడినాయి, ఇక్కడ కంపెనీలు పడుతున్నాయంటే దాంట్లో మ్యాటర్ అది కాదు. దానివల్ల వెనక రాష్ట్ర అభివృద్ధి దాగి ఉందనేది అక్షర సత్యం. అందులో సెయింట్ గోవెన్ అద్దాల పరిశ్రమ ఒకటి. ఇందాక మనం అశోక్ లేలాండ్ చెప్పినట్టు సెయింట్ గోవెన్ అద్దాల పరిశ్రమ ఒకటి. జపాన్కి చెందిన ట్రీనా సోలార్ అనే కంపెనీ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్టీపీసీ భూములను లాక్కోవాలని చూస్తే కోర్టుకు వెళ్ళి కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్నేహపూర్వక ఇండస్ట్రియల్ పాలసీ 4.0ని తీసుకొచ్చింది. ఉపాధిని ఎంత ఎక్కువగా చూపిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఈ విధానం రూపొందించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే కంపెనీ ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తుందో, అంటే ఆ ప్రొడక్షన్ ఇవ్వడంతో పాటు ప్రొడక్షన్ ఇవ్వడం అంటే కోట్లను కోట్లు అయితే దండుకోవచ్చు, కానీ
ఆ ప్రొడక్షన్ ఇవ్వడంతో పాటు మన రాష్ట్రంలో అనేక ఉద్యోగాలు రావాలా, అలా ఎక్కువ ఉద్యోగాలు ఏ కంపెనీ అయితే ఇస్తుందో వాళ్ళకు అధికాధికంగా రాయితీలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఏది చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రవేశపెట్టిన 4.0 పాలసీలో ఉపాధిని ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఈ విధానం రూపొందించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు విజన్పై నమ్మకం కుదరడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల అనువుగా ఉండే విశాఖ, అనకాపల్లి జిల్లాల వైపు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు చూస్తున్నారు. సో ఆల్రెడీ ఇట్స్ విశాఖపట్నం, అనకాపల్లి ఆ సర్కిల్ అంతా వెళ్ళేవాళ్ళప్పుడు కాబట్టి ఇక్కడికి వచ్చే ఎక్కువ పారిశ్రామికవేత్తలు విశాఖని, అనకాపల్లిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంట. అనకాపల్లి జిల్లా పరిధిలో ఇప్పటికే 2 భారీ పరిశ్రమలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఏపీఐసిసి అధికారులను కలిసి భూములు, ఇతరత్ర విషయాలపై ఆరా తీస్తున్నారు. సో ఇది మెయిన్ మ్యాటరు. కానీ పెట్టుబడులు ఇలా అంట, పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి అనేది. అచ్యుతాపురం సెజ్లో ప్రస్తుతం 160 వరకు చిన్న పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా 1500 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇక్కడ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. పాత కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించడానికి అడుగులు వేస్తున్నారు. ఇందాక మనం చెప్పినట్టు అశోక్ లైలాండ్ కూడా విశాఖపట్నం సర్కిల్లో ఈ యొక్క కంపెనీ ప్రారంభించబోతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాటి యొక్క తొలిడుగులు వేశాయో కానీ గత 5 ఏళ్ళు ఏ అభివృద్ధికి నోచుకోవాలా, ఈరోజు మళ్ళీ ఆ కంపెనీలన్నీ పునఃప్రారంభం అవుతున్నాయి. ఇది మెయిన్ మ్యాటరు. ప్రముఖ ఫార్మా కంపెనీ లారెస్కు ఇప్పటికే అచ్యుతాపురం, పరవాడల్లో 8 యూనిట్లు ఉన్నాయి. తాజాగా అచ్యుతాపురం సెజ్లో 45 ఎకరాల్లో మరో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భూములు ఇవ్వాలంటూ ఇటీవల ఏపీఐసిసి సొమ్ము చెల్లించింది. సబ్స్ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కృత్రిమ మేధ ఉత్పత్తుల తయారీ కంపెనీకి ఇప్పటికే సెజ్లో 20 ఎకరాలు కేటాయించారు. అయితే ఇందులో భాగంగా 180 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి డిపిఆర్లో ఈ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తారని. తాజాగా మరో 20 ఎకరాలు కేటాయించాలని ఏపీఐఐసి అధికారులను సంప్రదించారు. అదనపు భూములు కేటాయిస్తే మరో 3,000 మందికి ఉపాధి కల్పిస్తామని, 150 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. అచ్యుతాపురం సెజ్లో ఇప్పటికే ఉత్పత్తులను కొనసాగిస్తున్న బోయెట్స్ రేర్ ఎర్త్ అనే జపాన్ కంపెనీ 2వ యూనిట్ నెలకొల్పడానికి ఆసక్తి చూపుతోంది. మరో 50 ఎకరాల తమకు కేటాయించాలని ఏపీఐఐసి అధికారులను కోరింది. తమ దేశం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు ఏపీఐఐసితో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న కంపెనీలను విస్తరించడానికి అనేక మంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలను అయితే సంప్రదించడం జరుగుతోంది. గతంలో ఈ పరిస్థితి కనిపించలేదు. సీఎం చంద్రబాబు విజన్పై నమ్మకంతోనే ముందుకు వస్తున్నారు. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు పూర్తి క్లారిటీ విజన్తో 2047 వరకు ఆంధ్ర దేశంలో నెంబర్ 1 ఎలా ఉండాలి అనేది ఆయన చేయాలనేది ఆయన ప్రయత్నం. అందుకు దోహదపడే విధంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ యొక్క కొత్త ఐటీ విధానాన్ని తీసుకొస్తూ ఇటీవల ముంబైలో టీసీఎస్ కంపెనీ యొక్క ప్రతినిధులతో మాట్లాడుతూ అక్కడ కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్ చంద్రశేఖరన్తో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి ముంబైకి తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా కూర్చొని పెట్టి నేను చెప్పా కదా 20,000 మంది ఉద్యోగాలు కొత్తగా కల్పించే విధానం తీసుకొచ్చాడని. ఇలా నారా లోకేష్ గారు ఈ విధంగా పైన చేస్తూ ఉంటే ఇదే కోవలో రూరల్ అండ్ అటవీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మౌలిక సదుపాయాలలో భాగంగా రీసెంట్గా 4,500 కోట్లు అయితే మన పల్లెటూర్లకి దేశాభివృద్ధిలో పల్లెటూర్లు అనేది కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి 4,500 కోట్ల రూపాయలతో ఈ సంక్రాంతి కల్లా అనేక పల్లెటూర్లలో ఈ యొక్క రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు అనేది కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పూనుకున్నారు. సో ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఉంటే ఆటోమేటిక్గా ఆఫీసులు వస్తాయి. ఆఫీసులు కన్నా వచ్చాయంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది. ఈ యొక్క త్రిమూర్తులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతారని నేను చెప్పగానే చెప్తున్నాను. మరో వార్తతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.